నమస్తే వనిజ గారు. నమస్తే అండి. వనిజ గారు, రకరకాల దోషాలుంటున్నాయి. రకరకాల ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది జనరల్‌గా. ఎక్కడో ఏదో మిస్టేక్ చేశామేమో, చేయాల్సింది చేయలేదేమో, ఇది చేస్తే ఓకేనేమో ఇట్లాంటి ఆలోచన కూడా వస్తుంది. హ్మ్. ముఖ్యంగా పితృదోషాల గురించి అనుకుంటూ ఉంటాం. హ్మ్. ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరగకపోయినా, సంతానం కలగకపోయినా పితృదోషం ఉందని చెప్పి మనం అవును. వింటూ ఉంటాం గురువుల అవునండి. దగ్గర నుంచి. అవునండి. వీటి నివారణకి ఎట్లా? ఏం చేయాలి? అసలు పితృదోషం ఎందుకు ఏర్పడుతుందంటారు? ఓకేనండి. అయితే ఈ పితృదోషం విషయానికొచ్చేటప్పటికి ఏమవుతదంటే, ఇప్పుడు ఒక ఇంట్లో ఒక 5గురు ఉన్నారనుకోండి. హుహు. ఒక ఫ్యామిలీ హ్మ్. మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకొక ముగ్గురు పిల్లలు ఉంటే, ఒకవేళ వాళ్ళ ఫాదర్‌కి పితృదోషం ఉంటే, మిగతా పిల్లలకి పితృదోషం ఉండదు. ఒక్కళ్ళకే ఉంటది. ఆ ఫ్యామిలీలో ఒక్క మెంబర్‌కే వస్తది పితృదోషం. రియల్లీ? యెస్. ఓహ్! ఓకే. యాహ్! లేకపోతే ఆ సంతానంలో ఒకళ్ళకి పితృదోషం ఉంటది. మొత్తం ముగ్గురికి ఉండదు. జాతకాలు చూపిస్తే కూడా మీరు హుహు. చూడండి ఎప్పుడైనా, హ్మ్. ఎవరైనా ఒక్కళ్ళకి మాత్రమే పితృదోషం ఉంటది ఆ ఇంట్లో. ఓకే. ఓకే. సో, జనరల్‌గా ఇప్పుడు ఏం చెప్తారంటే చాలా మందికెళ్ళేటప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ ఉంటే మీకు పితృదోషం ఉంది అనేసి జనరిక్‌గా చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి అట్లా చెప్పినవి నమ్మకండా హ్మ్. సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని మీకు పితృదోషం ఉంది. సో, ఈ నివారణ కాదు. ఇప్పుడు సో, నేను చెప్పిన ఒక 2 రీజన్స్ చెప్పాను. పెళ్లి కాకపోవటం ఒకటి, పెళ్ళిళ్ళు కాకపోవడము, సంతానం ఒకటి. ఇవి సంతానం కాకుండా ఇంకేమున్నాయండి? ఇంకా ఎలా ఉన్నాయండి. తెలుస్తుంది మనకి? ఇంట్లో చాలా అశాంతిగా ఉండడం ఒకటి. ఎవరైనా ఒకళ్ళు బెడ్ రిడెన్ అయిపోయి ఉంటారు ఇంట్లో. ఓహ్! ఓహ్! కంటిన్యూయస్‌గా అనమాట. మనకి బ్లాకేజెస్ అన్ని విషయాలలో బిజినెస్‌లో బ్లాకేజెస్ ఉంటాయి. ఇంకా చూడండి పితృదోషాలు ఉంటే మనం సడెన్‌గా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా ఒక పుణ్యకార్యానికి చేసుకోవడానికి గట్టా ఏదో ఒక రకంగా అది ఆగిపోతది. ఆహా! అండ్ అదొకటి. 99% మన వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. జస్ట్ లాస్ట్ ఇంక రేపటికి చిన్న ఎగ్జాంపుల్ మీరేదైనా ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది. మీకు ఒక మనీయో ఏదో రావాలి. అన్ని డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. మీరు మీ ఇల్లు అమ్మేయాలి. రేపు పొద్దున వాళ్ళొచ్చి మీకు అడ్వాన్స్ ఇవ్వాలి అంతే. ఆ లాస్ట్ మినిట్‌లో డ్రాప్ అయిపోతాయి. సో, ఇట్లాంటివన్నీ ఇండికేషన్స్ అంటే మనకి పితృదోషాలు ఉన్నాయి అనేసి ఇంట్లో ఎప్పుడు చూసినా అశాంతి అట్లాంటి ఏ పని గొడవలు మొదలుపెట్టినా జరగటం అలా గొడవలు ఉంటుందా? జరగడము అండ్ ఫ్రీక్వెంట్‌గా అబార్షన్స్ అయిపోవడము. ఓహ్! అబార్షన్స్ ఇవన్నీ నార్మల్‌గా నాగదోషాలు ఇట్లాంటివి ఉన్నా కూడా అవుతాయి. బట్ పితృదోషం ఉంటే కూడా అయిపోతదనమాట. అయితే ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే ఒకసారి మనము పాస్ట్ లైఫ్స్, సోల్స్ ఇవన్నిటికి కనెక్ట్ చేసుకుంటే ఏమవుతదంటే ఒక ఇంట్లో ముగ్గురు సంతానం ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ పాస్ట్ లైఫ్స్‌లో ఎవరెవరో అయ్యుంటారు. కదా! సో, వాళ్ళలో ఒకళ్ళకి పితృదోషం. అంటే ఎవరికైతే ఆ పితృదోషం ఉందో వాళ్ళు మాత్రమే ఆ రెమెడీస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా ఎక్కువ ఏంటంటే డిజబిలిటీ తోటున్న పిల్లలు కొంతమందికుంటారు. డిఫరెంట్‌గా ఉండే పిల్లలు కొంతమంది. అంటే స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు. వాళ్ళు గూడా పితృదోషం ఉంటేనే పుడతారు ఆ ఇంట్లో అన్నమాట. ఆ స్పెషల్ నీడ్స్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాల్సొస్తది వాళ్ళకి. హ్మ్. హ్మ్. ఎందుకు వస్తది అంటే ఎవరికైతే పితృదోషం ఉందో వాళ్ళు లాస్ట్ లైఫ్‌లో వాళ్ళు కంప్లీట్ చేయకపోయినయి ఏవైతే టాస్క్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయలేని ఇవన్నీ ఉంటాయి గదండీ! ఏదేదో ఉంటాయి. రకరకాల పేరెంట్స్‌ని చూసుకోకపోవడం ఉంటది. ఇంకొకటి ఉంటది. అవన్నీ చాలామంది ఏంటంటారంటే, వాళ్ళకి కర్మ ఇవంతా సరిగ్గా చేయలేదు గాబట్టి అట్లా అవుతుంది. ఇవన్నీ అంటూ ఉంటారు. కాకపోతే డీటెయిల్డ్‌గా యాస్ట్రాలజీలో చూసుకుంటే గనక, దేనివల్ల వాళ్ళకి ఆ బ్లాకేజెస్ వస్తున్నాయని తెలుస్తదనమాట. హుహు. సో, దాని గురించి మనము ఈ సోల్స్, లాస్ట్ లైఫ్స్ అవన్నీ ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడదాం. అది చాలా డెఫినెట్‌గా. అవుతది. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ టు పితృదోషం ఉన్న వాళ్ళేంటంటే, ఇట్లాంటివన్నీ ఉంటే ఇప్పుడు అయి ఉంటేనే ఇట్లాంటివన్నీ ఇప్పుడు నేను అన్నాను కదా! కొంచెం స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు పుడతారు. హ్మ్. హ్మ్. అట్లాంటివి గూడా ఉంటాయి. హ్మ్. సో, అట్లా ఉన్నప్పుడు ఒక్కసారి జాతకాలు చూపించుకొని, ఏమేం రెమెడీస్ చేయాలి అంటే, నేను చెప్పే సింపుల్ రెమెడీస్ ఏం చేయాలి, మామూలుగా వాళ్ళకి మనము రెగ్యులర్‌గా ఆబ్దికాలు అవన్నీ చేస్తూ ఉండాలి. చాలామంది ఏంటంటే, మాకు ఆనవాలు లేదని ఆపేస్తా ఉంటారు. ఒకవేళ ఆనవ లేకపోతే గనక, వాళ్ళ పేరు మీద ఏదో ఒక రకంగా గోసేవ చేయొచ్చు, గోదానాలు అవన్నీ చేయొచ్చు. వాళ్ళ పేరు చెప్పేసి ఇట్లాంటివి చేయొచ్చు. హ్మ్. లేదు అంటే అమావాస్య అట్లా వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకళ్ళకి ఎంతో కొంత బ్రాహ్మణులకి పేద బ్రాహ్మణులకి అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి అంటే జస్ట్ ఏదో వాళ్ళ పేరు చెప్పి ఇచ్చేసేయండి అంతే. పెద్ద పెద్ద పూజలు చాలామంది అంటారనమాట. మాకు ఆనవాలేదు అది చేసిన తర్వాత మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అట్లా ప్రాబ్లమ్స్ ఏమి స్టార్ట్ అవ్వవు. యాక్చువల్‌గా ఏంటంటే పితృదేవతలు కాబట్టి మనకి భగవంతుడి ఆశీర్వాదం ఎంత ఇంపార్టెంటో, ఆ పితృదేవతల ఆశీర్వాదం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అవును. సో, ఈ పితృదేవతలకు పూజలు చేసేటప్పుడు జనరల్‌గా ఏంటంటే, మనము మన తాత, మా నాన్న వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు అట్లా కాకుండా, మీరు మనసులో ఒకసారి ఏం చేయండి, మీ జన్మలు ఎన్నైతే ఉన్నాయో,
మీరు ఏ జన్మలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. ఇదే ఫ్యామిలీకి సంబంధించి మాత్రం డెఫినెట్‌గా కాదు. కాబట్టి మీరు చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడానికి గాను పితృదోష నివారణ పూజలు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ మీకు ఈ పితృపక్షాలు వచ్చినప్పుడు అవన్నిటప్పుడు ప్రాపర్‌గా మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. మనకు తెలీదు. నేను ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు రివీల్ చేశానో లేదో, ఈ పితృపక్షాలు వచ్చినప్పుడు అఫ్‌కోర్స్ అందరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ పోవడానికి గాను ఎప్పుడు ఈ పితృపక్షాలు వచ్చినప్పుడు ప్రతిరోజు ఏదో పిండి దీపం పెట్టి నేను ఆ 15 రోజులు ఉంటాయి కదా! మన భాద్రపద మాసంలో వచ్చే 15 రోజులు. ఆ 15 డేస్ ఏం చేస్తానంటే పిండి దీపం గోధుమ పిండిలో కొంచెం పసుపేసి ఒక దీపం పెట్టేసి 4 ముఖాలు ఉన్న దీపం తయారు చేసి అందులో ఆవ నూనె వేసి కొంచెం నల్ల నువ్వులేసి దీపం పెట్టుకుంటా. నాకు అది ఎవరో మా గురువు గారు చెప్పారు. సో అది కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇప్పుడు ఇలా లేదే మనకు రూల్స్, మనకు ఎవరో ఒకరు చెప్తారు, వాళ్ళ మీద నమ్మకంతో వెళ్ళిపోతాం. అంతే. ఆ నమ్మకంతో వెళ్ళినప్పుడు ఆ వర్క్ కంప్లీట్ అయిందంటే మనకు అది గురి అలా మిగిలిపోతుంది. సో నేను చేసేది మాత్రమే ఇక్కడ షేర్ చేస్తున్నా. సో అలా పెట్టి ఒక బెల్లం ముక్క కొంచెం వాటర్ అవన్నీ పెట్టి సౌత్కి తిరిగి మనము వాళ్ళకి పితృదేవతలు ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు కదా, ఇప్పుడు వీళ్ళే అవ్వచ్చు, ఇంకెవరన్నా అవ్వచ్చు. అదే కదా. సో వాళ్ళందరికీ నాకున్న బ్లాకేజెస్ కానీ నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మమ్మల్ని క్లియర్ చేసి చల్లగా కాపాడు అని అనుకుంటూ ఉంటే ఆ సారి ఏమైందంటే ఒకసారి సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందండి, మాకు అసలు కోతులు రావడం అసలు ఎక్కడ లేదు మా ఏరియాలో. టక్మన్ ఒక కోత వచ్చేసింది అప్పటికి. ఓకే. సో ఆ కోత ఏం చేసిందంటే వచ్చి డైరెక్ట్గా ఆ దీపం ఇట్లా చూసింది, మా కిచెన్లోకి వెళ్ళిపోయి ఆ కిచెన్లో డైనింగ్ టేబుల్ మీద ఉన్న హాట్ ప్యాక్ ఏదైతే ఉందో అది తెచ్చుకుంది. మొత్తం హాట్ ప్యాక్ తెచ్చేసుకుంది. హాట్ ప్యాక్ తెచ్చుకొని అది అట్లా పట్టుకొని కూర్చొని మా ఇంటి బయటకు వచ్చేసాక దాన్ని ఇలా కింద పడేస్తే హాట్ ప్యాక్లోంచి కింద పడ్డాయి తినేవి, అవి పట్టుకుంది. తినేసి ఈ గోధుమ పిండి దీపం ఏదైతే పెట్టానో అందులోంచి ఒత్తులు తీసేసింది. అది తీసేసి ఆ పిండి పట్టుకొని వెళ్ళిపోయింది. మాకు ఇది చూసాక కాసేపు షాక్లో ఉన్నాం, ఏంటిదంతా అని. దాని తర్వాత మళ్ళీ మాయమైపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడు కనపడలే. నేను తర్వాత మళ్ళీ వస్తుందేమో రోజు ఆ పిండి దీపం. అంటే ఒకటేంటంటే మనకి ఏదైనా భగవంతుడు కానీ పితృదేవతలు కానీ ఏదో ఒక రకంగా మన దగ్గరకు వస్తారని మనం బిలీవ్ చేస్తాం. అంతే కదా కదండి. నాకేమనిపించింది అంటే ఈ రూపంలో ఎవరైనా వచ్చారేమో. సరే ఇంకా అంటే నేను స్టార్ట్ చేసిన ఇయర్ అది. ఓకే. ఫస్ట్ ఇయర్ అట్లా అవ్వాక ఇంకా ఆ సంవత్సరం నుంచి నేను ఇంకెప్పుడు మానమాట. అది కంటిన్యూ చేస్తూనే ఉండే. సో ఈ పితృపక్షాలు వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు పోయిన తిథి అట్లాంటివన్నీ వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద ఏదో ఒకటి చక్కటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవడం. వీలున్న వాళ్ళు కాశీ, గయా అట్లాంటి ప్లేసెస్కి అట్లీస్ట్ ఒక్కసారన్నా వెళ్ళి వాళ్ళ పేరు మీద తర్పణాలు అవన్నీ చేయించేస్తే సరిపోతుంది. మీకు ఆనవా లేకపోతే బ్రాహ్మణ ముఖ్యంగా చేయించుకుంటే సరిపోతుంది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గోసేవ, గోదానం. ఇవి మనకి ఎక్కువగా చేసుకుంటే మనకు తెలియదు కదా ఎప్పుడు ఏం చేసామో. సో ఈ ఒక్కటి చేసుకుంటే మాత్రం అన్ని పాపాల నుంచి మనం అన్ని దోషాల నుంచి. తర్పణాలు వదలటమే కాకుండా ఇంకేం చేయొచ్చండి? ఇప్పుడు గోసేవ చెప్పారు, ఇంకేమైనా అంటే అన్నదానాలు కానీ ఇలాంటి వాటి వల్ల పితృదోషాలు నివృత్తి అవుతాయంటారు? చేయొచ్చండి. అంటే వాళ్ళ పేరు మీద చేయొచ్చు. లేదు అంటే నన్ను అడిగితే ఈ అన్నదానాలు ఇవన్నీ మన కోసం అండి. వాళ్ళ కోసం ఏం చేయాలో అది చేయాలన్నమాట. చాలా మట్టుకు ఏం చెప్తారంటే వాళ్ళ పేరు మీద ఎక్కడన్నా ఇట్లా మొక్కలు నాటమని చెప్తారు. 10 మందికి ఉపయోగపడేలాగా ఏదన్నా మనం ఏం చేసినా 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి. దాని తర్వాత ఏమంటారంటే ఈ ఎండాకాలం ఇవన్నిట్లో మనం పెట్టే అలాగా ప్లస్ ఈ మనం సమ్మర్స్లో అట్లా చూసి చాలా మంది ఎవరి పేరు మీద చలవేంద్రాలు అవి సెట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకి గట్టా వెళ్ళినప్పుడు వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి కొంచెం దానాలు అవి చేస్తే సరిపోతుందండి. అదే కాకుండా ఇంకా ఇంపార్టెంట్గా మనకేం తెలుసు అంటే వాళ్ళు ఏవైతే మనం చేయాలనుకుంటున్నారో మనం పూజలు చేస్తేనే సరిపోదు. వాళ్ళ లెగసీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలండి. ఏదో పూజలు చేసేస్తాము, వాళ్ళు ఉన్నప్పుడు బాగా చూసుకోకుండా వాళ్ళకి లేనప్పుడు ఇవన్నీ ఎంత చేసినా అది నెంబర్ 1 వేస్ట్. రెండోది ఏంటంటే వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అంటే మంచి కోరికలు అయితే కనుక అవన్నీ మనం తీరుస్తూ వెళ్ళిపోవడమే అనమాట. ఓకే, వాళ్ళకి ఏదో కోరిక ఉంటుంది, మా పిల్లల్ని పలానా పొజిషన్స్లో ఉండాలి, పలానా ఇలా నేను పోయిన తర్వాత కూడా వాళ్ళు ఇవి కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఏవైతే కంటిన్యూ చేశారో ఆ లెగసీ కంటిన్యూ చేయాలని చాలా మందికి ఉంటుంది. సో అది కంటిన్యూ చేయగలగాలి. అట్లా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎక్కడున్నా, అండ్ వాళ్ళు దీవిస్తారు మనల్ని. అంతే.
రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే నమస్తే. అండి.